అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో నుండి 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్త్రీల యొక్క గుణముల గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు తిమోతి పత్రికలో. అపోజిట్ పౌలు స్త్రీల యొక్క వ్యక్తిత్వం గురించి, వారి గుణముల గురించి, వారి ప్రవర్తన గురించి ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 1వ వచనం నుండి మనం గమనిస్తే ఈ ఆదాము అవ్వల గురించి, పురుషులు ఏ విధంగా ఉండాలి, అధికారుల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలి, వీటన్నిటి గురించి రాయబడి ఉంది. కానీ ఈ వచనంలో మనం చూస్తే స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే. ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే స్త్రీలు అనేవారు అనుకువగా ఉండాలంట. అనుకువ అంటే తగ్గించుకొని, అంటే కోపం వచ్చే సమయంలో కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. ఎదురు మాట్లాడడం కానీ, ఎదురు చెప్పడం కానీ. మనం కొన్నిసార్లు కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం. కోపం తెచ్చుకొని ఎదురు మాట్లాడితే చాలా ఆశీర్వాదాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే అక్కడ అనుకోగలిగి తగ్గింపుగలిగి మనం ఉంటే ఆ పరిస్థితులలో మనము ఆ సమయంలో మనము మౌనంగా ఉంటే దీవెనలు అనేవి మనం పొందుకునే వారంగా ఉంటాం. కొన్ని పరిస్థితులలో మనము ఎదురు తిరిగి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించగలిగే వ్యక్తిత్వం కలిగి ఉంటాం. అంటే ఆ జ్ఞానం అనేది, ఆ తగ్గింపు అనేది దేవుడు మనకు దయచేసేది. మనం కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుడు మనకు దయచేసింది మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. ఒకవేళ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మౌనం గుండు, ఈ సమయంలో గొడవ అవుతూ ఉంటే, కోపం తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా చెయ్యని వాటికి కూడా మన మీద నింద వేసి మాట్లాడుతూ ఉంటే, దాన్ని వాదంలాగా, పెద్ద పెద్ద గొడవల్లాగా, వివాదంలాగా పెద్దగా గంటలు తరబడి వాదిస్తూ ఉంటే, దేవుడు ఒక్కసారి మనలో ఉండి దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఈ విధంగా మౌనంగా ఉండి, ఈ విధంగా మాట్లాడకు అని దేవుని ఆత్మ మనకి వివేచనతో మనల్ని ప్రవర్తించేటట్లు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కొన్ని మాటలేమో మనం మౌనంగా ఉండమన్నా కానీ, పరిశుద్ధ ఆత్మదేవుడు మనం మౌనంగా ఉండమని చెప్పినా కానీ మనం ఎదురు తిరిగి మాట్లాడేస్తూ ఉంటాం. మన కోపంని అణుచుకోలేకపోతూ ఉంటాం. మన తగ్గింపు అనేది అంతవరకు ప్రార్థనలో ఉంటాం, ఉపవాసం చేస్తాం, కొన్నిసార్లు దేవుని కొరకు ఆరాధన చేసే వాళ్ళని నిలబడతా ఉంటాం, మందిరంలో పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, ప్రతీదీ ఉంటుంది. ఉపవాస జీవితం ఉంటుంది, మోకాళ్ళ పోరాటం ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లోకి వచ్చేసరికి మనలో ఏమైనా ఆ కోపం వల్ల, ఆ కోపంలో మాట్లాడడం వల్ల ఆ ఒక్క క్షణంలోనే మనకున్న ఆ పేరు కానీ, మనకున్న దైవభక్తి కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం యొక్క ఆ యొక్క పేరు కానీ సమస్తం కోల్పోయే వారంగా ఉంటాం. మనల్ని చూసే వారు మన అన్ని కోణాలని పరీక్షిస్తూ ఉంటారు. మనం అనుకుంటా ఉంటాం మనల్ని ఎవరు చూస్తారులే అనుకుంటా ఉంటాం. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. అలాగే మనల్ని చూసేవారు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన చుట్టుపక్కల వారు ఎక్కువ గమనిస్తూ ఉంటారు. మనం చర్చికి వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, సాతాను యొక్క కళ్ళు అనేవి మన మీదే ఉంటాయి. దాని యొక్క గమనించే వాళ్ళు కానీ, గ్రహించే వాళ్ళు కానీ మన చుట్టూ సాతాను ఏర్పరచుకుంటూ ఉంటుంది. మనం ఎన్ని చేసి అన్ని ఒక క్షణంలో ఆ ఒక్క మాటతో పోతూ ఉంటాయి. కాబట్టి మనము గమనించుకోవాలి ఎప్పటికప్పుడు. చాలాసార్లు గమనించండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ప్రార్థన చేసే వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. బాగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే వాళ్ళకి సనుగుడు గొనుగుడు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ చాటలు చెప్పేది ఉంటుంది, ఎక్కువగా ఏమంటారు ఇతరుల మీద నిందలు మోపే గుణం ఉంటుంది. ఈ విధంగా ద్వేషించుకునే గుణం ఉంటుంది, కొందరు అసహించుకునే గుణం ఉంటుంది. నేనే ప్రార్థన పరురాలి, నాకేం తక్కువ, చూసినావా ఆమె అప్పుడు అబద్ధాలు ఆడుతుంది అని మనిషిని కొంచెం ఆత్మీయంగా ఎదగంగానే మిగతా వాళ్ళందరూ
ఏమో పాపుల్లా, ఘోరమైన పాపుల్లాగా, దేవుడు కూడా చూస్తాడో చూడో తెలియదు కానీ మనుషులైతే ఘోరమైన పాపుల్లాగా పక్కన వాళ్ళని ఎంచుతూ ఉంటారు, లెక్క చేస్తూ ఉంటారు. దేవాది దేవుడు మనుషుల్ని అసహించుకోలే, కానీ మనుషులు చేసే పాపములు మాత్రమే అసహించుకున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టమన్నాడు కానీ మనుషుల్ని విడిచిపెట్టమనిలే. పాపం చేసే మనుషుల్ని మనం ఆదరించాలి. ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా దేవుళ్ళు నడవాలి, ఈ విధంగా ఈ పాపం చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని మనం చెప్పేవారంగా ఉంటారు. అంటే బైబిల్ గురించి తెలిసిన మనము ఈ పాపం చేస్తావు, దొంగతనం చేసేటటువంటి వాళ్ళని ఎందుకు మన దగ్గర రానియాలి, ఈ విధంగా అబద్ధాలు ఆడుతుంది వాళ్ళని ఎందుకు దగ్గరికి రానియాలి, వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, తాగుబోతులు మనం ఎందుకు దగ్గర రానియాలి అని చీదరించుకోవద్దు, అసహించుకోవద్దు. దేవుడు ఏమన్నాడు? నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యం చేయడానికి రాలేదు, బాగోలేని వారికి వైద్యం చేయడానికి వచ్చినాడు. పాపుల కొరకే ప్రభువు పరలోకం నుండి మానవ రూపంలో ఆయన భూమి మీదకి వచ్చినాడు. ఆయన నీ కొరకు నా కొరకు పాపములన్నీ ఆ సిలువలో భరించినాడు. ఆయన కురూపిగా మాట్లాడు, ఏ పాపం చేయకపోయినా. సురూపమైన సొగసైన లేదని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంటారు. మరి అంతటి పాపుల్ని క్షమించే దేవుడు మనము మన ఇతరులని, పొరుగు వారిని క్షమించలేమా? పొరుగు వారిని ఆదరించే మాటలు మనం చెప్పలేమా, మాట్లాడలేమా? కాబట్టి మనము స్త్రీలుగా జీవించేటప్పుడు ఈ లోకంలో మన ఒక తల్లిగా కానీ, ఒక కూతురుగా కానీ, ఒక ఏమంటారు భార్యగా కానీ, ఒకవేళ వృద్ధాప్యంలో ఉంటున్న వారు అత్తలుగా కానీ, ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా పై చదువుకొని ఉన్న పోస్టులలో ఉన్నవారు కానీ, జాబులు చేసేవారు కానీ, ఇంకా నానమ్మలు కానీ, తల్లులుగా ఉన్నవారు, ఇంకా ఆ బంధుత్వాల్లో ఉన్న నిలకడగా ఉన్న వాళ్ళందరూ కానీ, పుట్టినది మొదలుకున్న బిడ్డలుగా కానీ, యవ్వన బిడ్డలుగా కానీ, యవ్వనస్తురాలుగా, ఈ విధంగా ఉన్న స్త్రీలందరూ వారి ఇళ్లను కట్టుకునేది ఎప్పుడంటే అనుకువగా ఉన్నప్పుడు, సమాజంలో కానీ, మందిరంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ అనుకోగలిగి ఉండాలి స్త్రీకి. అది మంచి గుణశీలత. రెండవది స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే చాలామంది మన పరిగణలోకి తీసుకున్నట్లయితే చుట్టుపక్కల నివసించే వాళ్ళలో కానీ, మందిరంలో కానీ, మా బుద్ధి మంచిది కాదు, ఈమె గుణమే మంచిది కాదు, ఈమె వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తుంది, వీళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళకు దాచిపెడతా ఉంటుంది అని చెడుతనం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రభు ఏమంటున్నాడంటే స్వస్థ బుద్ధి గలవారై ఉండమంటున్నాడు. అంటే స్వస్థ బుద్ధి అంటే హృదయంలో కపటం అనేది లేకుండా ఉండే బుద్ధి. ఆ గుణంలో కానీ, అంటే మనం కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, మనము ఇతరులని ఆదరించే మాట్లాడి వారిని సత్మార్గంలో నడిపించేటట్లు వారి మార్గాలను త్రిపివేయడం, వాళ్ళ ఆలోచనలను సరిచేయడం, వాళ్ళ గుణాలన్నీ సరిచేయడం. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి, స్వస్థ అంటే మంచి బుద్ధి అన్నమాట. అంటే కపటము లేదు, మోసము లేదు, ద్వేషము లేదు, ఏది లేకుండా నిష్కలంకమైన బుద్ధి. ఆ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ఇతరుల ఎదుగుదలకు తోడ్పడతారు. ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్ళుకోరు, అసహ్యించుకోరు, నాకన్నా తక్కువ ఉండాలని కోరుకోరు. ఆ బుద్ధిని దేవుడు స్వస్థ బుద్ధి అన్నారు. చాలామంది స్త్రీలను చూడండి, పక్కింటి వారు ఏమైనా కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏదైనా కొంచెం బాగుపడుతున్నా, వీళ్ళు అదే స్థితిలో ఉన్నా కానీ మన స్థితి ఏమో ఈ విధంగా ఉంది, పక్కన ఉన్న వాళ్ళు ఎంత బాగుపడతారని కొంతమంది ఓరవలేరు, సహించలేరు. వారిని ఎప్పుడు మనం చూసినట్లయితే క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, అన్నిట్లలో అన్ని చోట్ల ఉన్నారు, ఎక్కువగా మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. పక్కన వాళ్ళు బాగుపడితే సహించలేరు, వాళ్ళే అన్ని కొనుక్కుంటారు, మనకేమీ లేదు, అగో పైకి వస్తున్నారు రోజుకి అని కుళ్ళుకుంటా ఉంటాం. మనము ఇతరుల ఎదుగుదలని మనము ఎప్పుడు కోరుకోవాలి. ఎదుగుతా ఉన్నారా, దేవుడు వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు వీరి ప్రార్థన వింటా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన విని నన్ను కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు నన్ను అత్యధికంగా ఘనంగా నన్ను హెచ్చిస్తాడు, నన్ను దీవిస్తాడని మనము ఆత్మను ధైర్యం పొందుకోవాలి. దేవుళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. దేవుళ్ళ విశ్వాసం కలిగి నిలకడగా ఉండాలి దేవుళ్ళో. అట్లాని కానీ నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తానో నాకేమీ లేదు కానీ ఎదుటి వాళ్ళకి అన్నీ ఉన్నాయని మనం ఎప్పుడు ద్వేషించే స్వభావం కలిగి ఉండకూడదు. ఇంకోటి, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వస్త్రాలు చాలా తక్కువ బట్టలు వేసుకుంటున్నారు, చిన్న చిన్న బట్టలు, మిడ్డీలు కానీ, మనం హైదరాబాద్లో కానీ కొన్ని బాగా ధనికులు ఉన్న సంపన్నమైన నగరాల్లో మనం చూసినట్లయితే
ఈ స్త్రీలు చాలా ఎంత తక్కువ చిన్న బట్టలు వేసుకుంటే అంత విలువ వచ్చేవారుగా వాళ్ళకు వాళ్ళు సమాజంలో వాళ్ళకు వాళ్ళు ఏమంటారు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. బాగా చూసినట్లయితే మనము చాలామంది ఇప్పుడు స్త్రీలలో బ్లౌజులు వెనకాల దాకా ఏదో యూ షేప్ అంట, దాంట్లో కట్టింగ్లు మళ్ళీ దానికి దారాలు ఈ విధంగా కుట్టించుకుంటా ఉన్నారు. అంటే ఎంత ఫ్యాషన్గా కుట్టించుకుంటే ఎంత బాగా ఫ్యాషన్గా ఎప్పటికప్పుడు జనరేషన్ బట్టి కుట్టించుకుంటే అంత విలువ వస్తుందని ఈ స్త్రీలకి ఆడవాళ్ళందరికీ, అంటే నేను కూడా స్త్రీనే, ఆ విధంగా లెక్క చేసుకుంటాను, అంతగా ఆ విధంగా పరిగణించుకుంటాను. అంటే ఈ విధంగా నేను బ్లౌజ్ వేసుకుంటే నాకు ఇంత వాల్యూ ఇస్తారు, ఈమె రిచ్ అనుకుంటారు, నా గురించి రిచ్ అనుకుంటారు, ఇన్ని నగలు వేసుకుంటే నా గురించి రిచ్ అనుకుంటారు, నా బట్టలు కాస్ట్లీగా ఉంటే నా గురించి రిచ్ అనుకుంటారు, నన్ను తక్కువ చూడరు. ఆ విధమైన మెంటాలిటీ అనేది వచ్చేసింది జనాల్లోకి. ఆ విధమైన ఏమంటారు నేమ్ అండ్ ఫేమ్, అంటే పేరు ప్రఖ్యాతులు పొందుకునే ఆ గుణం అనేది వచ్చేసింది స్త్రీలలో. చూడండి, స్త్రీలు చాలామంది ఎవరి బిడ్డలు కానీ ఉల్లి పొర లాంటి కొంతమంది టీషర్ట్లు వేసుకుంటా ఉంటారు, స్లీవ్లెస్ బనీన్స్ కానీ, ఎదిగిన వాళ్ళు కానీ, మెచ్యూర్ అయిన పిల్లలు కానీ, ఎవరి బిడ్డలు కానీ, కొంతమంది ఆంటీలు కానీ చాలామంది జీన్స్ ప్యాంట్స్, టీషర్ట్స్, స్లీవ్లెస్ బనీన్స్ ఇవన్నీ వేసుకుంటా ఉన్నారు. కొంతమంది షార్ట్ టీషర్ట్స్ అంత స్టమక్ అంతా అవుట్ అయ్యేటట్లు, కడుపు అంతా బయటికి కనిపించేటట్లు, కొంతమంది పెద్ద వయసు వాళ్ళైనా చిన్న వయసు వాళ్ళైనా ఎవరి బిడ్డలైనా అందరూ వేసుకునేది నీ జాయింట్స్ దాకా షార్ట్స్ అని. మగవాళ్ళేమో నిండు వేసుకుంటా ఉన్నారు, ప్యాంట్లు, షర్ట్లు, టీషర్ట్లు కానీ, ప్యాంట్స్ కానీ, షార్ట్స్ కానీ వాళ్ళన్నీ నిండు వేసుకుంటా ఉన్నారు. స్త్రీలు మాత్రము తక్కువ బట్టలు వేసుకుంటా ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, వాక్యం తేడుతుందని చెప్తా ఉంది, తగు మాత్రపు వస్త్రముల చేత. అంటే వస్త్రములు స్త్రీలు వేసుకునే దాన్ని బట్టి వారి యొక్క వస్త్రాధారణ చూసి టైట్ బట్టలు, లూజ్ బట్టలు, ఈ విధంగా ఏమంటారు శరీర అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించే బట్టలు, ఆ విధంగా బట్టలు వేసుకునే దాన్ని బట్టి ఎదురుగా ఉన్న పురుషుల్ని మనము ఏమంటారు ఈ స్త్రీలలో ఆ విధంగా వేసుకునే దాన్ని బట్టి వాటిని చూసి ఈ పురుషులు అనేవాళ్ళు ఆ మోహపు చూపు చూడడానికి వీరే కారణమవుతా ఉన్నారు, వీరి బట్టలే కారణమవుతా ఉన్నాయి. ప్రభు అన్నాడు ఉండమన్నాడు కానీ వేసుకోమన్నాడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. అవునా, బట్టలు వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలి. స్త్రీలుగా ఉన్న మనము సమాజంలో కానీ బయట మందిరాలలో కానీ కొంతమంది మందిరంలో ఒక డ్రెస్ వేసుకుంటారు, బయట డ్రెస్ వేసుకుంటారు ఆదివారం రాగానే. బయట సోమవారం నుండి శనివారం దాకా చూస్తే మనం ఇక లెక్క చేయలేము, అసలు ఆమె ఈమెనా అనుకుంటాం. జీన్స్ ప్యాంట్స్ కట్టింగ్స్, ఇప్పుడు జీన్స్ మా మధ్యలో అదొక ఫ్యాషన్ అనమాట. జీన్ ప్యాంట్ మధ్యలో కట్ చేసి అదొక ఫ్యాషన్ లాగా దారాలు ఎలాడుతూ ఉంటే థైస్ దగ్గర కానీ, నీ జాయింట్స్ దగ్గర కానీ ఆ విధంగా బట్టలు వేసుకుంటా ఉన్నారు. అది ఏమాత్రము తగ్గదు. క్రైస్తవులుగా ఉన్న మనము మందిరంలోకి ఏ విధంగా వస్త్రధారణ ఉండాలి, సమాజంలోకి ఏ విధంగా వస్త్రధారణ ఉండాలి. అంటే నాలాగా నిండుగా వేసుకోమని చెప్పట్లేదు, కానీ మామూలుగా తగిన వస్త్రధారణ అందరూ ఏ విధంగా వేసుకుంటున్నారో ఆ విధంగా పంజాబ్ డ్రెస్లు అనేవి నిండుగా వేసుకోవాలి. ఏ వస్త్రం వేసుకున్నా, చీర కట్టుకున్నా కానీ నిండుగా ఉండాలి స్త్రీకి. ఆ విధంగా ఉంటే మనం పాపం చేయని వారంగా ఉంటాం. అన్నీ వాక్యం చదివి అన్నీ చేసి ఫ్యాషన్ ఉంటేనే విలువ రాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఫ్యాషన్తో విలువ రావడం కాదు, దేవుని గంత నిజమైన గంత ఇస్తాడు, నిజమైన విలువలు ఇస్తాడు దేవుడు, నిజమైన పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదని ఆయన అన్నాడు. ప్రేమించని గణపరిచేదని అన్నాడు, దీర్ఘాయువుతో తృప్తిపరచేదని అన్నాడు ప్రభువు. ఈ విధమైన వాగ్దానాలన్నీ దేవుడు 91 కీర్తనల చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే 12, 11, 14 వచనాలలో దేవుడు ప్రస్ఫుటంగా దేవుడు ఖచ్చితంగా నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దీవించే దేవుడు మనల్ని. ఎవరో ఏదో అనుకొని ఎవరో ఇక్కడ నుండో మనకు విలువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అంచనా వేసుకొని ఆ విధంగా వస్త్రధారణకు మనము అలవాటు చేసుకోవద్దు. చున్నీ నిండుగా వేసుకోవాలి. మనము ఒక స్త్రీకి ఏ విధంగా గౌరవం రావాలో ఆ విధంగా గౌరవించేటట్లు, ఇతరుల చేత గౌరవం పొందుకునేటట్లు మన వస్త్రధారణ అనేది ఉండాలి. ఒక పురుషుడు మోహపు చూపు చూడడానికి కానీ, పాపము చేయడానికి కానీ, వెంటబడి వేధించడానికి కానీ కారణం కాకూడదు మన వస్త్రధారణ. కాబట్టి మనం స్త్రీలుగా జీవించేటప్పుడు మన వస్త్రధారణ అనేది దేవుని ఎదుట నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి మన వస్త్రధారణ అనేది. మరలా చూడండి, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, జడలతోనైనను అంటే మామూలుగా జడలు ఏ విధంగా వేసుకోవచ్చు. మరీ కొంతమంది
మొత్తం ఇట్లా జుట్టు అంతా విరబోసుకొని ఇంత దాకా విరబోసుకొని ఏమంటారు చిన్న చిన్న బట్టలు వేసుకొని మందిరాలకు వస్తూ ఉంటారు. ఆ విధంగా జడలు అల్లుకోమన్నాడు దేవుడు. అల్లుకోమన్నాడు. తలస్నానం మామూలుగా చేసినప్పుడు మామూలుగా హెయిర్ అంతా చేసుకోవడం మామూలే, కానీ అదే ఏకదాటిగా హెయిర్ అంతా విరబోసుకొని ఆ జుట్టు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు దేవుడు చూపించమని చెప్పలేదు. మామూలుగా ఏమంటున్నాడంటే మళ్ళీ ఆ జడలకి ఇప్పుడు చాలా పెడతా ఉన్నారు పైనుండి. అది జడలో అర్థం కాదు, ఆ పూలో అర్థం కాదు, అవి నగలో అర్థం కాదు. జడలకు కూడా మొత్తం నగలు పెట్టేస్తూ ఉన్నారు, ఇంత బిల్లలు పెట్టేస్తూ ఉన్నారు. తగు మాత్రపు జడలు వేసుకోమన్నాడు. అంటే నీ జడని బట్టి కూడా నీకున్న ఆ భయభక్తులు కలిగిన జీవితం అనేది బయట వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు ముడి పెట్టుకొని ముసలమ్మలా ఉండమని కాదు, కానీ నీట్గా తలకి నూనె పెట్టుకోవాలి, జడేసుకోవాలి, మంచిగా ఏమంటారు తలకి ప్రభు అన్నాడు నూనెతో నీ తల అంటి ఉన్నాడు ఆయన. కాబట్టి నూనె అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మంచిగా దేవుల్లో మనము ఎల్లప్పుడూ దేవుల్లో నీట్గా ఉండాలి, మంచిగా శుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మరలా చూసినట్లయితే బంగారముతోనైనాను ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక. చాలామంది స్త్రీలకి చాలా అన్నిట్లలో కంటే చదువుల కంటే ఉద్యోగాల కంటే ఎక్కువగా ఈ వస్త్రము బంగారంలోనే ఉంది. బంగారం చాలా మంది స్త్రీల ఇళ్లలో చాలా గొడవలు అవుతా ఉన్నాయి. అంటే ఒకటి కొంటే ఒకటి అంటే కమ్మలు కొన్న తర్వాత ఏమంటారు మెళ్ళ హారాలు కొన్న తర్వాత వడ్డానాల తర్వాత చేతులకి ఇప్పుడు కొంకీలు వచ్చినాయంట. రోజు ఫ్యాషన్ పెరుగుతున్న కొద్దీ అన్ని క్రిస్టల్ స్టోన్స్ నగలు కానీ సెట్స్ కానీ ఇవన్నీ చాలామంది కొనుక్కోవడానికి కానీ వేసుకోవడానికి కానీ, అంటే బంగారం ఎంత ఉంటే ఎంత మెడ నిండా బంగారం వేసుకుంటే అంత విలువ అన్నట్లు ఇప్పుడు పరిగణించుకుంటా ఉన్నారు. ప్రభు ఏమన్నాడంటే ఏమన్నాడు ఇక్కడ చూడండి, దైవ భక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నవలను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నవలను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే. ఇక్కడ చూసినట్లయితే ఈ వస్త్రాలన్నిట్లలో దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీలు సత్క్రియల చేత అలంకరించబడాలి. సత్క్రియలు అంటే మనం మాట్లాడే మాట, మనం చేసే పనులు, మనము చేసే క్రియలు, ఇవన్నీ మనము దైవభక్తి గలవారమని దేవుని సన్నిధిలో ఏ విధంగా పేరు పొందుకుంటున్నామో పాటలు పాడి వాక్యం చదివి రెఫరెన్స్లు చదువుతూ ఉంటాం మందిరాలలో, ఆ విధంగానే పాటలు పాడుతూ ఉంటాం, ఆ విధంగానే ఆరాధనలు చేస్తూ ఉంటాం, ఆరాధనలో పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ విధంగానే వాక్యం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెప్పేవారంగా నిలబడతా ఉంటాం. అంటే ఈ సత్క్రియలన్నిటి మందిరంలో సత్క్రియలు ఉన్నాయి కదా, నిజ జీవితంలో సత్క్రియలు లేవు. బయటికి వెళ్తే గొడవలు, ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు, ఇంటి ఎదురు వాళ్ళతో గొడవలు, సమాధానం ఉండదు. ఇంట్లో భర్తతో గొడవ, పిల్లలతో గొడవ, ఆ రక్త బంధువులతో గొడవలు. ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మో ఈమె నోరు చాలా పెద్దది, ఈమె బయట ఇట్లా ఉంటుంది కానీ బయట ఈ విధంగా ఉంటుంది, కానీ అక్కడ మందిరాల్లో చూస్తే బాగా భక్తిగా మనలాగా నటిస్తూ ఉంటుంది అన్న పేరు తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజును చూస్తే చాలామంది కుటుంబాలలో బంగారము ఇవన్నీ కొనుక్కోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. అంటే ఆవిడ పట్టు చీర ఉంటే పట్టు చీర కావాలి. స్త్రీలు ముఖ్యంగా పట్టు చీరలు ఎంత గ్రాండ్ కట్టుకుంటే అంత విలువ వస్తుందని ఈ స్త్రీలు ప్రాట్లాడుతూ ఉంటారు. మన వాళ్ళు క్రైస్తవులు కానీ చూసినట్లయితే సిఎస్సి సంఘాల్లో కానీ ఇంకా కొన్ని సంఘాలలో మా మేరీ మాత లోనం క్యాథలిక్ సంఘాలలో కానీ మనం చూసినట్లయితే అంటే ప్రతి చోట ఉంది. పెంతెకొస్తు మందిరాలలో కూడా ఉంది, అన్ని మందిరాలలో ఎక్కడ మీటింగ్స్ అయినా, స్పెషల్ మీటింగ్స్ అయినా, ఉమెన్స్ మీటింగ్స్ అయినా కానీ, ఏమైనా ఫంక్షన్స్ అయినా కానీ ఈ చీరలు అనేవి చీరలు అంటే ఈ స్త్రీలు పోటీపడి కొనుక్కొని ధరించడానికి వీళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. అంటే నీకు మన వస్త్రముల మీద అదొక వ్యామోహం అనేది సైతాను హృదయంలో పెడతా ఉంది. ఉండాలి, కొనుక్కోవద్దని కాదు, తయారవద్దని కాదు, కానీ తగు మాత్రం బట్టలు, వస్త్రాలు, అలంకరణ అనేది స్త్రీలకి ఉండాలి. ఇక్కడ చూడండి, బంగారముతోనైనాను ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక. మిగుల వెలగల వస్త్రములతోనైనాను కొని బంగారం కొని భర్తతో గొడవ కొనేదా, ఆ బంగారం కొని అప్పులు పాలైపోతూ ఉంటాయి కొన్ని కుటుంబాలు. వస్త్రాలు కొని ఎప్పుడు శాలరీ ఎత్తిల్లంటే 10,000 రూపాయలు బట్టలు,
శాలరీ ఎత్తిందంటే ఏదో ఒక బంగారం నగలు కొండ. ఈ విధంగా కొన్ని అసలు కట్టాల్సిన అప్పులన్నీ పక్కన పడిపోతా ఉన్నాయి. స్త్రీలు అనేవారు ఇల్లును కట్టడంలో, ఒక ఇల్లు నిలబడాలన్నా అది కూలద్రోయబడాలన్నా ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. స్త్రీలుగా ఉంటున్న మనము చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. కొన్ని మనకు వచ్చిన శాలరీల నుంచి వస్త్రంలో ఎందుకు ఖర్చు పెట్టాలి, మొత్తం ఖర్చు పెట్టి ఆ నెలంతా రేషన్ లేకుండా, ఇళ్లలో గొడవలు, సమాధానం లేకుండా విడిపోవడాలు, ఈ విధంగా కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోతాయి, చిన్న భిన్నమైపోతా ఉన్నాయి. కుమారులు మా తల్లిదండ్రులు ఎప్పుడు బట్టలే కొంటా ఉంటారు, ఇంట్లో తినడానికి ఉండదు అని వాళ్ళకు వచ్చి వాళ్ళు పాకెట్ మనీ తీసుకొని వాళ్ళు ఏదైనా ఇంట్లో వస్తువులు అమ్ముకొని వాళ్ళు పార్టీలు జల్సా చేయడం, వాళ్ళు మందులు అలవాటు చేసుకోవడం, కొంతమంది దొంగతనాలకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చదువులు పూర్తి కాకుండానే ఇంట్లో వచ్చే సమస్యల వల్ల వాళ్ళు దొంగతనాలు చేయడానికి కానీ, మోసపు పనులు చేయడానికి కానీ ఈ విధంగా ప్రేరేపించబడతా ఉన్నారు. ఎవరైనా బిడ్డలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరైనా సరే. అంటే వీటన్నిటికి కారణం ఏంటంటే తల్లి పొజిషన్లో, స్థితిలో ఉన్న ఒక స్త్రీ యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యం. స్త్రీలుగా ఉంటున్న మనము ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి 4 గంటలకి. ప్రభు అంటాడు విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో, నీవు లేచి రేయి మొదటి జామున దేవునికి మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయం కుమ్మరించుమన్నా. ఉదయం లేవగానే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ విధంగా జీతము నాకు వచ్చింది ప్రభా, ఈ విధంగా నా భర్త ఈ విధంగా శాలరీ తీసుకొచ్చినారు అని ఆ శాలరీ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావు అక్కడ బలిపీఠం దగ్గర ఆ ధనం పెట్టి, ఆ ధనం మీద చేతులు పెట్టి, ప్రభా ఈ శాలరీని దీవించండి, ఈ శాలరీలు దశంభాగం నీకు ఇస్తున్నాను మొదటిగా ప్రభా, ఈ శాలరీని అన్నిటికీ కట్టడానికి సహాయం చేయండి, పిల్లల ఫీజులు కట్టడానికి సహాయం చేయండి, ఇంట్లో రేషన్కి సహాయం చేయండి, అప్పుల వారికి కొంచెం కట్టుకుంటే అన్ని తీర్చుకోవడానికి మీరు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసి తీయండి. వాటిలో నుండి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి స్తుతులు చెల్లించి ఒక 2 పాటలు పాడండి. ఉదయం లేవగానే కుటుంబ ప్రార్థన చేసుకొని నీవు లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేయి. 5 గంటల దాకా సమయం దేవునితో గడుపు. 5 గంటలకు నీ పిల్లలు లేపు, లేకపోతే 6 గంటలకు నీ పిల్లలు లేపు. ఒక అరగంట అందరు కూడుకోండి. ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఉదయకాల ప్రార్థన దేవునికి ఎంతో సంతోషకరం. దేవుడు సంతోషపడతా ఉంటాడు మన ప్రార్థనలు చూసి. ఒక కుటుంబంలో అందరూ ఒక దగ్గరికి చేరుకోండి. అందరూ కూర్చొని ఒక 2 పాటలు పాడి, కీర్తనలు చదివి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన ముగించి, దిన ప్రారంభం అంతా ప్రార్థనతో, కుటుంబ ప్రార్థనతో ప్రారంభించండి. దేవుడు ఎంతగానో దీవిస్తాడు. కుటుంబాల్లో ఆగిపోయిన కార్యములు కూడా దేవుడు జరిగిస్తాడు. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ మూయబడిన ద్వారంలోనే దేవుడు మన కొరకు తెరుచుకుంటూ దేవుడు వస్తూ ఉంటాడు. దేవుడు మనుషుల హృదయాలు కదిలించి దేవుడు మనకి సహాయం అందించేటట్టు దేవుడు లేపుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అంత శక్తివంతమైంది ఉదయకాల ప్రార్థన. ఆ విధంగా చేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి మరలా ఇంట్లో పని అంతా ముగించుకొని దేవుని సన్నిధిలో మరలా ఫ్రెష్ అప్ అయి దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు మరలా మోకరించి ప్రార్థన చేయడం, ఆరాధించడం, 1 గంట బైబిల్ చదువుకోవడం. ఆ విధంగా ఇంట్లో అన్నీ చేసుకుంటూ దేవుళ్ళ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుర్కొంటూ ఎవరైనా ఇంటికి వస్తే వారికి దేవుని గురించి చెప్పడం. దేవుని జీవితంలో ఈ మేలు చేసిన మేలు పొందుకుని వారు ఎవ్వరు లేరు మన జీవితాలను మనం గమనించినట్లయితే. మన బంధువుల్లో కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు జరిగిస్తానే ఉంటాడు. పొందుకున్న మేలులో నుండే దేవుడు చేసిన కార్యముల గురించి ఇతరులకు చెప్పడం, ఇంటికి వచ్చిన వారికి, ఆపదలో ఉన్న వారికి వెళ్ళి గొప్ప దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని దేవుడి గురించి తెలిసిన ఏదో వాక్యం అంటే వాక్యం చదివిన వారు చెప్పాలని రూల్ ఏం లేదు. తెలిసిన 2 మాటలే వారికి చెప్తే వారు ఎంతగానో ఓదార్పు పొందుతారు, ఎంతగానో వారు ఆదరించబడతారు, ఎంతగానో వాళ్ళు సంతోషపడతారు. దేవుని సన్నిధిలో మనకి వెనుతట్టి ధైర్యం చెప్పడం, దేవుడికి ఖచ్చితంగా తోడున్నాడు, నువ్వు బాధపడకు, నువ్వు కన్నీరు కాచుకో, దేవుడు నువ్వు చేసిన ప్రార్థనలను దేవుడు వింటా ఉన్నాడని ఇతరులను బలపరుస్తూ ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషపడతా ఉంటాడు. ఆ విధంగా ఇంటినంతటిని అన్ని డబ్బులన్నీ బట్టలకి, డబ్బులన్నీ బంగారానికి, డబ్బులన్నీ తినడానికి. కొంతమంది ఎప్పుడు తినేదాని మీద ధ్యాస ఉంటుంది, ఎప్పుడు వండినట్టే తిన్నట్టే, ఇంకా బలం లేదంట, ఇంకా ఏమి సరిపోవట్లేదంట అంటారు, ఇంకా రోగాలే అంటా ఉంటారు. తగు మాత్రమే ప్రభు అంటారు, తిండికి
దేవుడు కాదు, దేవుడు కొంతమందికి కడిపేవారు దేవుడు అంట, ఉంది బైబిల్లోనే ఉంది. కడిపేవారు దేవుడు, నాశనమే వారంతా. ఆ విధంగా తిండి కోసమే మనం ప్రాకులాడకూడదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుళ్ళు నిలకడమని, దేవుడు ఏదో ఎక్కడికో వెళ్ళి మనము కష్టపడి అభిమయమని ఇవిమయమని చెప్పట్లేదు. నీకున్న జీవితంలో నీ ప్రతిదినము జీవించే జీవితంలో ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని హెచ్చించు దేవునికి. సాయంకాలం పిల్లలు రాగానే వారిని మళ్ళా వారికి సహాయం చేసి, వారికి అంత ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రాగానే వారిని మళ్ళీ సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల దాకా 1 గంట ప్రార్థన కూర్చోబెట్టి వారికి చదువంతా చెప్పి వారికి 1 గంట సేపు మళ్ళా కుటుంబ ప్రార్థన 2 పాటలు పాడి దేవుని ఆరాధన చేసి, ఇంకా మీరు దైవంలో ఇంకా నిలకడుకున్న వారైతే, దేవుల్లో ఇంతకుముందు నుండే కుటుంబ ప్రార్థన చేసిన వారైతే ఇంకా కొంచెం 1 గంట సమయాన్ని కొంచెం కుటుంబ ప్రార్థన పెంచండి. ఆ విధంగా సాయంకాలము పాటలు పాడడం, వాక్యం చదవడం, దేవుని సన్నిధిలో ఎదగడము, ఉపవాసం ఉండడము, అట్లా దినదినం గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఆత్మీయ జీవితాన్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఆ విధంగా బిడ్డలకి బైబిల్ చదివేయడం నేర్పడం. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ చదవట్లేదు, మందిరాలకు బైబిల్ తీసుకొని రావట్లేదు. అది సెల్ తీసుకురావడం ఫ్యాషన్ అయిపోయింది. సెల్ ఓపెన్ చేస్తారు, బైబిల్ యాప్ ఉంటుంది, దాంట్లో హోలీ బైబిల్ ఉంటుంది, ఓపెన్ చేసేస్తారు. పరిశుద్ధ గ్రంథము ఆది కాండం మీద ఏమంటారు ప్రిక్ చేస్తారు, చేయగానే ఆది కాండం ఓపెన్ అయింది, 5వ అధ్యాయం ఓపెన్ అయిపోతుంది, దాంట్లో 24వ వచనం. ఆ విధంగా ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ తీసుకురాకుండా బైబిల్ తీసుకొని వెళ్ళడం నేర్పించండి. బైబిల్ చదవడం. కొంతమంది ఇంగ్లీష్ మీడియం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటే యెహోవా నా కాపరి లేమి కలగదని చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బైబిల్ కూడా చదవడం రాదు కొంతమంది పిల్లలకు. అంటే మనము తల్లిదండ్రులు ఈ లోకంలో మనం బిడ్డలకు ఉన్నప్పుడు బిడ్డలకు నేర్పించాలి బైబిల్ ఏ విధంగా చదవాలి, అక్షరం చిన్నప్పటి నుండే మనం నేర్పిస్తే యవనస్తులుగా ఉన్నప్పుడు వారు దాని నుండి తొలగిపోవడం. వాళ్ళు నడవలసిన త్రోవ మనకు నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోవడానికి సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి బిడ్డలకు ఏది మనం చిన్నప్పుడు మనం చెప్తామో, ఏది బోధిస్తామో అదే వారు పెద్దగా వారైన తర్వాత కూడా వారి ప్రవర్తనలో కానీ, వారి గుణాలలో కానీ, వారి సమాజంలో జీవించేటప్పుడు కానీ అవే చేతపట్టుకొని అవే జీవితాంతము పాటించే వారుగా ఉంటారు. దాని ప్రకారం జీవించే వారుగా వారు మలచబడతా ఉంటారు. కాబట్టి మనం బోధించే వారుగా ఉండాలి, మన బిడ్డలకి నేర్పించే వారంగా ఉండాలి. బైబిల్ ఏ విధంగా చదవాలి, ఉపవాసం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరించాలి, ఆ విధంగా దేవునిలో బిడ్డలకి ఏ విధంగా నడవాలనేది నేర్పించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? సత్క్రియల చేత అలంకరించుకోవాలి అంటే ఇప్పుడు చాలా మేకప్లు వేస్తూ ఉన్నారు, అవునా? అలంకరణ అనేది బ్యూటీ పార్లర్లో చేసే టిప్స్ కూడా ఇప్పుడు స్త్రీలు ఇళ్లలోనే నేర్చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేసుకుంటే ఫేస్ ఏ విధంగా అంటే ఉంచుకోవడంలో ఏమంటారు, ఫేస్ని ముఖమును అలంకరించుకోవడంలో తప్పేమీ లేదు. అదే పనిగా చేసుకోకూడదు. ఏమన్నాడంటే అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం అన్నాడు సామెతల గ్రంథంలో. మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మొత్తము స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనిచేసే చురుకైందనిగా ఉండాలి, ఆ విధంగా దేవుడు ఈ సొలొమోను ద్వారా రాసించినాడు. ఈ విధంగా చూసినట్లయితే 31వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ యొక్క గుణగణాల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, రాపించినాడు సొలొమోను చేత. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. పైన వచనాలలో చూసినట్లయితే నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయం జరిగింపుము. ఇక్కడ మన 10వ వచనం నుండి చదువుకున్నట్లయితే 9వ వచనం, 10వ వచనం, ఈ వరుస పెట్టి ఈ వచనాలు 31వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అంటే భర్తలు మంచిగుంటే భార్యలు మంచిగా ఉండరు, భార్యలు మంచి గుణ కలిగిన వారంటే భర్తలు మంచిగా ఉంటారు. ఇక్కడ ఏమంటున్నానంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య పడిపోయిన ఇంటిని కూడా కట్టుకుంటుంది.
అంటే ఈ త్రాగుబోతులైన భర్తని కూడా మార్చుకోగలిగిద్ది, పాపం చేసే భర్తను కూడా మార్చుకోగలిగిద్ది. వారి యొక్క స్థితి అంతా మార్చి వారి యొక్క పాప జీవితం నుండి విశ్వాస జీవితంలోనికి నడిపించుకోగల ఆ శక్తి అనేది దేవుడు ఆ భార్యకు మాత్రమే ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే అటుది ముత్యము కంటే అమూల్యమైంది. ముత్యము కంటే అంటే ఒక ముత్యంతో పోల్చినాడు. ముత్యము కంటే ముత్యాలు చాలా విలువైనవి, చాలా లక్షల్లో అమ్ముతా ఉంటారు. వాటికంటే అమూల్యమైందంట గుణవతి అయిన భార్య. కొంతమంది ఇళ్లలో చూడండి, పొద్దులు లేస్తే గొడవలే, ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేస్తూ ఉంటారు, అన్ని వస్తువులన్నీ ఎత్తేస్తూ ఉంటారు. భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, అన్ని ఎత్తేస్తూ ఉంటారు. పిల్లలేమో టీవీ సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటారు. చూడండి, ఈ మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఇంతే గొడవ పెట్టుకుంటారు, సాయంకాలం కల్లా మరలా నార్మల్ అయిపోతూ ఉంటారు. పిల్లలు సాక్ష్యం చెప్తూ ఉంటారు తల్లిదండ్రుల గురించి. అంటే ఆ విధంగా ఉన్నాయి కుటుంబాలు. చాలామంది విడాకులు తీసుకుంటా ఉన్నారు. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ లేక, అర్థం చేసుకోలేక, భర్త అంటే భార్యకి అర్థం కాదు, భార్య అంటే భర్తకి అర్థం కాదు. ఆ విధంగా కుటుంబాలు చిన్న విధంగా హెచ్చు తగ్గులు, నీకే ఇంత ఉంటే నాకెంత ఉండాలి, నీకే ఇంత ఉంటే నాకెంత ఉండాలని వారి గొడవలు ఎక్కువైపోయి ఒక మాటకి 10 మాటలు అనుకొని దాంట్లో అర్థమేమి ఉండదు. ఏదో చిన్న గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే మనం చూస్తూ ఉంటాం, ఇళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఏదో గిన్నె మీద మూత పెట్టలేదనో, ఏదో కూర మంచిగా ఉండలేదనో, ఏదో చిన్న కారణాలకి మంచి కుటుంబాలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్న వివాహాలు కానీ, మంచి కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులు చేసుకున్న వివాహాల జీవితాలు కానీ, వైవాహిక జీవితాలు కొంచెం భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతూ ఉన్నారు. అంటే సైతాను అంతగా చెలరేగింపచేసి వారి మధ్య సమాధానం లేకుండా చేసి, సైతాను ఆ విధంగా ఆ సమాధానంతో దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలన్నీ విడిపోయి శాంతి సమాధానం లేకుండా చిన్నాభిన్నమైపెట్టి వారి జీవితాలు అనేవి ముగింపు లేకుండా ముగిసిపోయేటట్లు సాతాను చేస్తూ ఉంది. ఒక వెర్ర వేస్తూ ఉంది జనాలలో, కుటుంబాలలో. మనం అవి గమనించుకోవాలి. క్రైస్తవులుగా మనం జీవించేటప్పుడు క్రైస్తవులు కూడా ఆ విధంగా జీవించేవారు చాలామంది ఉన్నారు. ఆర్థిక విషయాలలో కానీ, కుటుంబ విషయాలలో కానీ, మనస్పర్ధల విషయంలో కానీ, అర్థం చేసుకునే విషయంలో కానీ చాలా కుటుంబాలు ఈ దినం మనం చూసినట్లయితే క్రైస్తవుల్లో కూడా చాలా కుటుంబాలు ఆ విధంగా సమాధానం లేక ఎవరికి వారే జీవితాల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెళితే కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చెయ్యదు. ఈ విధంగా ఒక స్త్రీ యొక్క గుణాల గురించి ఆమె చెప్తాం. పెందలకడ లేచి, కింది వచనాల్లో మనం చూసినట్లయితే పెందలకడ లేచి అన్నీ సిద్ధపరచుకుంటుందంట. కుటుంబంలో ఏవేవి అవసరం ఉన్నవో అవన్నీ పెందలకడ లేచి, అంటే ప్రార్థన చేసిన తర్వాత ఏవేవి కావాలో, ఏవేవి తీసుకొచ్చుకోవాలో అని పనులన్నీ, అంటే ఇల్లంతా చక్కబెట్టుకుంటుంది, నీట్గా ఉంచుకుంటుంది, ఇల్లంతా అలంకరించుకుంటుంది. కుమారులకు ఏం కావాలో, కుమార్తెలకు ఏం కావాలో సిద్ధపరచుకుంటుంది. తన భర్త అయిన యజమానికి ఏవేవి అవసరమైందో అవన్నీ సిద్ధపరుస్తుంది. పనివారికి ఏవేవి కావాలో అవన్నీ సిద్ధపరుస్తుంది. పనులన్నీ ఎవరెవరికి ఏది చెప్పి జరిగించాలో అవన్నీ ముందుగానే ఆలోచన చేసి తనకు తను సిద్ధం చేసుకుంటారు. కొంతమంది 7 గంటలకు 8 గంటలకు లేస్తారు, కొంతమంది 10 గంటలకు లేస్తారు. లేవగానే బెడ్ కాఫీ కావాలి, బెడ్ టీ కావాలి. చాలామంది లేజినెస్ ఉంటారు, సోమరి పోతుల్లాగా ఉండే స్త్రీలు కూడా ఉన్నారు. అంటే 10 అయినా కానీ వారికి ఉదయం అయిందని కూడా తెలియదు. అంటే 11 అయినా కానీ ఉదయం అయిందని కూడా తెలియదు. ఉదయం 7 గంటలకు 8 గంటలకు చేసే టిఫిన్ మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారు. మధ్యాహ్నం తినే అన్నం రాత్రి 8-9 గంటలకు తింటూ ఉంటారు. ఆ విధంగా సోమరిపోతుల్లాగా మనము జీవించకూడదు. స్త్రీలు అనేవారు చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు అంట, నిర్గమకాండం, సంఖ్యాకాండం అధ్యాయాలు చదివితే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఉపవాసం ఉండడంలో కానీ దేవుని కొరకంటే వారు మేక వెంట్రుకలతో తెరవల్లినారంట. మేక వెంట్రుకలు ఎంత ఉంటాయి మనం ఆలోచించు, మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. మేక వెంట్రుకలు ఇంతే ఉంటాయి, కనీసం ఒక 2 ఇంచెస్ ఉంటాయో ఉండవు, అంత చిన్నగా ఉంటాయి. ఆ వెంట్రుకలతో తెరవల్లినారంట. ఎంత జ్ఞానం కలిగిన వారు అసలు. మామూలు చూడండి, సూదులు దారం ఎక్కించేటప్పుడే దారం కొంచెం కురచకుండా కుట్టు తీసి మనం కుట్టేయడానికి రాదు, ఆ ముడేయడానికి రాదు. కానీ ఆ చిన్న వెంట్రుకలతో తెరలల్లినారంట. మేక వెంట్రుకలతో తెరలల్లినారంట. పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ దేవాలయపు తెరలన్నీ ఈ హెబ్రీ స్త్రీలు అల్లి సిద్ధం చేశారు, తయారు చేసి.
చూడండి, అంత చురుకైన వారు హెబ్రీ స్త్రీలు. మనం హెబ్రీ స్త్రీలలో చురుకైన వారంగా ఉండాలి. మాట్లాడడం అంటే మాట్లాడడం మాట నేర్పడంలోనే కాదు, కొంతమంది మాట్లాడతారు అన్నీ ఏమంటారు సమస్యలన్నీ పరిష్కరించే జ్ఞానం కలిగి ఉంటారు, కానీ ఇంట్లో పని ఏమీ చేయరు. ఇంట్లో కొంతమంది పనులు చేస్తారు కానీ బయట మాట్లాడే వారంగా ఉండరు. అన్నిట్లలో దేవుడు అన్నిట్లలో మౌనంగా ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే పాముల వలె వివేకం కలిగి ఉండమన్నారు, పావురం వలె నిష్కపటులే ఉండమన్నారు. ఆ విధంగా మనము జీవించాలి, ఆ విధంగా ఉండాలి. తగినంత మాట్లాడాలి. అంటే మాట్లాడటం ఏకదాటిగా మాట్లాడకూడదు, వదలబోతు అనుకుంటారు. మౌనంగా ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ మౌనంగా ఉండాలి. ఎక్కడ నోరు తెరవాలి అక్కడ నోరు తెరవాలి. ఎక్కడ బోధించాలి అక్కడ బోధించాలి. ఎక్కడ తెలివి కలిగి మాట్లాడాలో ఆ విధంగా. ఇదంతా ఈ జ్ఞానం అంతా దయచేవారు ఎవరంటే దేవుని సన్న మనం మోకరించాలి. ప్రభువా, ఏ విధంగా నేను మెలగాలేసయ్య, ఏ విధంగా ప్రవర్తించాలో నాకు నేర్పించేసి, ఏ విధంగా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పించేసేయ, నన్ను జ్ఞానంతో నింపు, వివేకంతో నింపు అని, సమయోచిత జ్ఞానంతో నింపమని దేవుణ్ణి మనం అడగాలి. ఏ విధంగా నా కుటుంబాన్ని నడిపించాలి, ఏ విధంగా నీ సన్నిధిలో నిలగాలి, ఏ విధంగా పాటలు పాడాలి నాకు నేర్పించు, ఏ విధంగా వాక్యం చదవాలో నాకు నేర్పించు, ఏ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలో నాకు ఆ జ్ఞానం అనేది నాకు దయచేయమని దేవుణ్ణి మనం అడగాలి. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ కింద వచనాలు మనం చూసినట్లయితే ఇవన్నీ ప్రభు స్త్రీ గురించి దేవుడు సొలొమోనుతో రాయించినాడు. బలమును గంతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండను, జ్ఞానము కలిగి తన నోరు తెరిచిన, కృపగల ఉపదేశం ఆమె బోధించను. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చూడండి, ఇక్కడ పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అంటే పని చేయకుండా భోజనం చేసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలా సోమరిస్తనం కలిగి ఇంట్లో చూసినట్లయితే ఎక్కడ వరకు అక్కడ, ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయి. ఏది నీట్గా ఉంచుకున్నారు. లేస్తారు, తింటారు, మళ్ళీ పడుకుంటారు, మరలా లేస్తారు, తింటారు, పడుకుంటారు. వాళ్ళకి అదే డ్యూటీగా, ఇంకో డ్యూటీ ఉండదు, ఇంకో పనే ఉండదు. స్త్రీలు నాకు అర్థం కాదు. ఆ విధంగా ఉన్న వారికి చాలామంది స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా తక్కువ, కానీ ఉండేవారు ఉన్నారు. ఆ విధంగా కుటుంబాలు స్థిరపడిపోయిన వారు ఆ విధంగానే ఉన్నారు. ఉదయం లేచి తినడం, మరలా నిద్రపోవడం, తినడం, ఏం పని చేసినామంటే నిద్రపోవడమే పని. ఆ విధంగా ఉన్నారు చాలామంది స్త్రీలు. అంటే ఇంటిని చక్కబెట్టుకోరు, ఇంట్లో శుభ్రం చేసుకోరు, ఆహారం సిద్ధపరచారు, పిల్లల్ని చూసుకోరు, భర్తను చూసుకోరు, పాటలకి పాటలు పాడరు, మందిరంకి రారు. వారి జీవితమే ఇక పాప అంధకార జీవితంలో ఉన్నట్లే ఇక తిరిగి నిద్రపోవడం. అంటే చురుకు కలిగి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, సంఘంగా కూడుకోవాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, అందరితో కలవాలి. చాలామంది స్త్రీలు కొంతమంది ఒంటరిగా ఉంటారు, ఏదో కోల్పోయినట్లు. అన్నీ ఉంటాయి, చూస్తే ఇల్లుంటాయి, కారు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒంటరిగా జీవిస్తూ ఉంటారు, ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అంటే సాతాను ఆ విధంగా వారిని వేరు చేస్తూ ఉంటుంది. అందరితో కలవడానికి నామూషి పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని మనం చూసినట్లయితే అందరూ క్రైస్తవులు కదా. దేవుడు ఆయన పరిచర్య, ఆయన పుట్టినలు మొదలుకొని అందరూ సమాజంగా కూడుకుంటూ వచ్చినాడు. దేవాలయంలో కూడా 11 సంవత్సరాలపై ఆయన బోధించుకుంటూ వచ్చినాడు. చూడండి, చాలా మంది స్త్రీలు కూడా సహవాసం కలిగిన స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అందరి సంఘంలో కూడి పరిచర్య చేసేవారు ఉన్నారు, పని కలిగి చేసేవారు ఉన్నారు. తబిత చూడండి, అందరి ఆ సమాజంలో అందరికి బట్టలు కుట్టించే దానిలాగా ఉంది. అన్ని చోట్ల మనం గమనించినట్లయితే స్త్రీల యొక్క వారి యొక్క జీవితాల గురించి మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అందరూ పరిచర్య చేసేవారు ఉన్నారు, దేవుని సంఘంలో వాడబడిన వారు ఉన్నారు, అందరు నడిపించే నాయకత్వం కలిగిన స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఎక్కడ కొంతమంది మనం బైబిల్లో యెజబెలు స్త్రీని చూస్తే ఏమంటారు, మా చెడు స్వభావం కలిగింది, దేవుని దూషించే బిడ్డ ఒక స్త్రీ యెజబెలు మనం మాత్రమే చూస్తాం. కొన్ని చోట్ల కొంతమంది స్త్రీలు దేవుని దూషించిన వారు ఉన్నారు. ఆ విధంగా మనం గమనించినట్లయితే దేవుని భయభక్తులు కలిగి చురుకైన వారు కూడా ఉన్నారు. దేవుళ్ళో మనం చూడండి, దేవుని యొక్క జీవితమే చూడండి. మనం స్త్రీల గురించి చదవండి. ఆ విధంగా దేవుని కూడా మనం గమనించినట్లయితే ఆయన కొండ మీద ఉపమానాలు చేయడం, ఆయన ఎక్కడ నిద్రపోయినట్లు లేదు. ఎక్కడ అంటే నిద్రపోవద్దని కాదు, నిద్రపోవాలి. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే 8 గంటల నిద్ర, ఇంకా తక్కువ. కొంతమందికి ఏకదాటిగా 10-12 గంటలు పోతారు, 14 గంటలు నిద్రపోతారు. 6 గంటలు నిద్ర చాలు, ఇంకా ఎక్కువైతే 8 గంటల నిద్ర. అంతవరకు
చాలు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి. మిగతా సమయం అంతా మనం పని చేసుకుంటూ దేవుని పరిచయం చేసుకుంటూ స్తుతించుకుంటూ మన డ్యూటీలు కానీ జాబులు కానీ పనులు చేసుకుంటూ మనం జీవించవచ్చు. దేవుడు చూడండి, దేవాది దేవుడు ఉపమానాలు చేయడం, ఆ గల్లీకి వెళ్ళడం, కపెర్నహూముకి వెళ్ళడం, అందరికీ ఉపమానాలు చేసుకుంటూ పరలోక రాజ్యమును బోధించుకుంటూ రావడం, శాస్త్రులకు కానీ పరిచయులకు కానీ వాక్యం వర్ణించుకుంటూ రావడం, ఆయన పరలోక రాజ్య విషయాలు కానీ అలాగే దేవుని రాజ్య విషయాలు కానీ రాకుడు గుచ్చి విషయాలు కానీ దేవుడు అన్ని వర్ణించుకుంటూ ఉపమానం చేసుకుంటూ ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు లేదు. ఎప్పుడు చూసినా కానీ ఆయన ప్రార్థన చేయడం, పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం, ఆయన జీవితం అంతా. స్త్రీలు కూడా చూడండి, చాలామంది ఫెనీకే కానీ యూనిస్ కానీ ప్రిస్కిల్లా అక్కుల, ఈ స్త్రీలందరూ దేవుని పరిచర్యలో బహుగా వాడబడినవారు, దేవుని పరిచర్య చేసినవారు. మార్తా మరి అక్క చెల్లెళ్ళు కూడా దేవుడి సన్నిధిలో ఒకరేమో వచ్చిన వారందరికీ వంట సిద్ధం చేస్తూ ఉంది అక్క చెల్లె. చూడండి, దేవుడి పాదాల దగ్గర ఉండి వాక్యం వింటా ఉంది. దేవుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ నిద్రపోయినట్లు ఎక్కడ రాయబడి లేదు. చాలాసార్లు మన గృహాలలో కూడా మన గృహాలలో దేవుడు వచ్చి ఉంటాడు. దేవుడు వచ్చి మన కుటుంబంలో ఉంటాడు. మనం చేసే ప్రార్థనలు ఆయన ఆలకించి మన కుటుంబంలోకి ఆయన వచ్చి నా బిడ్డలు ప్రార్థన చేస్తారా లేదా ఆయన వచ్చి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ప్రార్థన చేసే ఆ సమయానికి మనం ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉంటాం. అంటే చాలామంది ఏ విధంగా ఉంటామంటే చేస్తాం మొదట్లో పట్టుదల ఆ విధంగా ఉంటుంది, కృష్యం అనేది ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఆ అత్యాసక్తి కలిగిన వాళ్ళం అనమాట. ప్రార్థన చేస్తాం ఒక నెల రోజులు కానీ ఆగిపోతుంది, బ్రేక్ పడిపోతుంది. మళ్ళీ ఒక నెల రోజులు మళ్ళీ గ్యాప్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక శ్రమ రాగానే, ఒక శోధన రాగానే, ఒక వాక్యం వినగానే, దేవుని సన్నిధిలో మందిరాలకు వెళ్ళినప్పుడు కానీ, స్పెషల్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కానీ వాక్యం వింటాం. వాక్యం వినగానే నేను ఎదగాలి, మరలా మొదటి జీవితాన్ని నేను జీవించాలి, మరలా నేను మొదటి ప్రార్థన నేను చేయాలి, మొక్కల జీవితం కలిగి ఉండాలి, మొక్కల పోరాటం కలిగి ఉండాలి, మరలా ఉపవాసం చేయాలి, మరలా ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ఒక 10 రోజులు చేయగానే మళ్ళీ యథావిధిగా పడిపోతూ ఉంటాం. అంటే పడిపోయి లేస్తూ ఉంటాం. ఆ విధంగా కాకుండా ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. ఉదయకాలం 4 గంటలకి లేచి ప్రార్థన చేయండి. అది ఇంకా అంటే ఇప్పుడే మీరు ప్రార్థన చేసేవారైతే మొదటిగా 5 గంటలకు లేవండి. 5 గంటలకు లేచి ఒక పావు గంట, ఒక వారం తర్వాత ఒక 5 నిమిషాలు యాడ్ చేయండి, ఒక 20 నిమిషాలు, తర్వాత 25 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు. ఆ విధంగా ప్రార్థన సమయాన్ని హెచ్చించుకుంటూ వెళ్ళండి. ఆ చదివే 15 నిమిషాలు 20 నిమిషాల్లో వాక్యం చదవండి. చేసే ఆ ప్రార్థన సమయంలో ఒక 10 నిమిషాలు ప్రార్థన, ఒక 10 నిమిషాల వాక్యం, ఒక 10 నిమిషాలు 2 పాటలు పాడుకోవడం, అట్లా అరగంట. ఆ విధంగా ఒక్కొక్క దానికి సమయం హెచ్చించుకుంటూ పోండి. తర్వాత పాటలకు ఒక 20 నిమిషాలు, వాక్యం చదవడానికి 20 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు ప్రార్థన చేయడానికి, ఆ విధంగా ప్రార్థన వాక్యం చదవడానికి, పాటలు పాడడం, ఆ విధంగా గంటలు ఆ విధంగా హెచ్చించుకుంటూ వెళ్ళండి. అలారం పెట్టుకోండి. లేకపోతే దేవుని సన్నిధిలో ప్రభా అడగండి, అయ్యా నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ నా ఆత్మ సిద్ధమే కానీ దేహం బలహీనము, ఆ విధంగా ఉన్నానయ్యా, నా జీవితం ఆ విధంగా ఉంది, నన్ను ప్రార్థన చేసే బిడ్డగా నువ్వే మార్చేయని దేవుని అడగండి. దేవుడే వెనుతట్టు లేపుతా ఉంటాడు. కొన్నిసార్లు 4 గంటలకు మెలకు వస్తూ ఉంటాడు, కొన్నిసార్లు 5 గంటలకు మెలకు వస్తూ ఉంటుంది. దేవుడే మనం వెనుతట్టు లేపుతాడు. ఆ సమయం రాగానే, ఆ సమయంలో రేగానే దేవుడు నన్ను లేపినాడు, నేను ప్రార్థన చేసినాను, దేవుడు నన్ను లేపినాడని మనం గ్రహించుకోవాలి. లేచిన వెంబటే మెలకు రాగానే లేచి ప్రార్థించే వాళ్ళకు ఉండాలి. ఇంకా కొంచెం నిద్ర. దేవుడు ఏమన్నాడు సామెతల్లో, ఇంకొంచెంసేపు నిద్ర అని చేతులు ముడుచుకొని పడటం వల్ల దరిద్రత అనేది పరిగెత్తుకుంటూ వస్తుందంట. అంటే లేమి అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే ఏమి పోషించబడే విధానం అంతా తగ్గిపోతూ ఉంటాడు. దేవుడు సమృద్ధి నింపే దేవుడు మొత్తం లేమి లేకుండా చేస్తూ ఉంటాడు దేవుడు. అంటే దరిద్రం అనేది మనమే పొందించుకునే వాళ్ళంగా ఉంటాం. దేవుడు ఏమంటాడంటే చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం అని అంటా ఉన్నాడు. కాబట్టి మనం చురుకు కలిగిన స్త్రీలుగా ఉండాలి, చురుకైన స్త్రీలుగా ఉండాలి. ఇంకోటి యాక్టివ్నెస్గా మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. అంటే చురుకైన కుటుంబాలు, చురుకైన స్త్రీలు ఉన్న కుటుంబాలలో వాళ్ళ కుమారులు వారికి లేచి పొగడబడేవారుగా ఆ తల్లులు ఉంటారన్నమాట. వాళ్ళ కుమార్తెలు కూడా పొగడబడతారు. చాలామంది చూడండి, వాళ్ళ కూతుర్లు పొద్దున లేచి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళ కూతురు ఎప్పుడు సోమర్తనంగా నేను ఎప్పుడు చూడలేదు. వివాహాలు అయ్యేటప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ బిడ్డ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. చాలా చురుకైంది
అన్నిట్లలో ముందుంటుంది. చదువులో కానీ ముందుంటుంది, ఉద్యోగం చేయడంలో కానీ ముందుంటుంది, ఇంటి పనులలో కానీ ముందుంటుంది. చాలా తెలివైంది ఆ బిడ్డ అని మా మా బిడ్డల గురించి ఇరువురు వారి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటా ఉంటారు. ఆ పెళ్లి కానీ వారి గురించి కానీ వివాహాలు అయ్యేటప్పుడు కానీ ఆ విధంగా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుకునేటప్పుడు ఈ బిడ్డల గురించి సాక్ష్యం చెప్పేవారు. ఆ విధంగా సాక్ష్యం పొందుకునేటట్లు ఉండాలి. ఏమైనా బిడ్డలు కొంటున్నవారు కానీ, తల్లులు కొంటున్నవారు కానీ, ఇల్లు నడిపించే స్త్రీలు కానీ, అన్నీ ఎవరెవరు ఉన్నారో వారి వారి యొక్క పనులు సరిగా చేసేవారిగా ఉండాలి. వారి యొక్క పాత్రలు సరిగా చేసేవారుగా ఉండాలి. అంటే పాత్రలు నటించడం కాదు, కానీ యథార్థంగా జీవించుకుంటూ దేవుని సన్నిధిలో మనము భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ 30వ వచనం చూసినట్లయితే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈ రోజుల్లో ఎక్కువ ఏమైపోయిందంటే, ఈ సినిమాలు చూసి, ఈ ట్రెండ్స్ని చూసి, ఈ ట్రెడిషన్ మారేదాన్ని చూసి బట్టలు ఫ్యాషన్ వేసుకోవడం, మొహానికి మేకప్లు వేసుకోవడం. దేవుడు మేకప్లు వేసుకోమని చెప్పలేదు. నిజమైన జీవితంలో యథార్థమైన అలంకరణ కలిగి ఉండమన్నాడు, నీతిని కలిగి ఉండమన్నాడు, దైవ భక్తిని సత్క్రియలతో అలంకరించుకోమన్నాడు. కొంతమంది లిప్స్టిక్ రాస్తాడు, మేకప్లు వేసుకుంటా, మేకప్లు వేసి 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 తెలుపుదనం తెచ్చుకోవాలనుకుంటారు, కానీ అది చివరికి నల్లగా మారిపోతూ ఉంటారు ఫేస్. ఆ విధంగా ఫేస్లన్నిటికీ ఇప్పుడు చాలామంది కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు. చాలామంది ఫేస్ క్రీమ్స్ అన్నీ, కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, కొంతమంది ఏమంటారు ఫేస్ సర్జరీస్ చేయించుకుంటారు అందం కొరకు. ముక్కు లావు ఉందని సన్నగా చేసుకోవడం, సన్నగా ఉందని లావు చేసుకోవడం, ఈ లిప్స్ని చేంజ్ చేసుకోవడం, ఈ చీక్స్ని, ఇవన్నీ ఫేస్ సర్జరీస్ అని చేయించుకుంటా ఉన్నారు. చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు ఫేసెస్కి. చాలామంది ఈ పరిమళ ద్రవ్యాలు అనేవి చాలా కాస్ట్లీ పెట్టి ఆయుర్వేద తైలాలు కానీ ఇవన్నీ ఫేస్ క్రీమ్స్ కానీ చాలా వాడుతూ ఉన్నారు ఫేస్ బ్యూటీనెస్ కోసం, ముఖం అందము తెచ్చుకోవడం కోసం అంటా ఉన్నాడు. ప్రభు ఏమంటా ఉన్నాడంటే, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటాడు, మిక్కిలి మోసకరం అంటా ఉన్నాడు. ఎక్కువగా అందం తెచ్చుకోవడం కోసం ప్రయాసపడేదంతా వ్యర్థం అంటా ఉన్నాడు ప్రభు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే కొలది, భయభక్తులు కలిగి ఉండి దేవునికి సన్నిహితంగా మనం జీవించిన కొలది దేవుడు మన ముఖ రూపాలలో తన వెలుగును నింపుతా ఉంటాడు. మన మోకాళ్ళు నల్లబడే కొలది, నల్లగొట్టబడే కొలది దేవుడు మన ముఖంలో వెలుగు నింపుతా ఉన్నాడు. చాలామంది మోకరించి ప్రార్థన చేయలేకపోతాను, నిలబడి ప్రార్థన చేయడం, లేకపోతే కూర్చొని ప్రార్థన చేయడం మోకరించలేకపోతాను. కనీసం 5 నిమిషాలు కూడా మందిరంలో మోకరించలేదు. కారణం, మోకరించడం అనేది ఇళ్లలో చేయట్లేదు కాబట్టి మందిరంలో కూడా రావట్లేదు. చాలా ఎక్కడైనా చూడండి, నిలబడ్డం, చేయగల కూర్చోవడం, మోకరించేవారు చాలా తక్కువైపోయినారు. మొదటి నుండి ప్రార్థన యథావిధి జీవితం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు మోకరించగలుగుతున్నారు, కానీ చాలామంది మోకరించే ఆ జీవితంలో ఆ స్థితినే కోల్పోయినారు. ప్రార్థన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మన ముఖాన్ని దేవుడు తన స్వరూపంలోనికి మార్చుకుంటాడు, వెలుగుతో నింపుతాడు, తేజో మహిమతో నింపుతూ ఉంటాడు. మనము ఎక్కడికి వెళ్ళినా కానీ మన ముఖము ప్రకాశమానంతో నింపుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళగానే, ఏ స్థలంలోకి వెళ్ళినా కానీ ఈ బిడ్డ మంచి ప్రార్థన చేసే బిడ్డ ఏమో, ఈ బిడ్డ క్రైస్తవురాలేమో, ఈ బిడ్డ దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డ, ఆ బిడ్డను చూస్తేనే మనము తెలిసిపోతా ఉందని గ్రహిస్తూ ఉంటాడు. ఆ గ్రహింపు అనేది దేవుడు కలగజేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మన ముఖంలో నిండి ఉన్న ఆ వెలుగును బట్టి. అంటే ఆ వెలుగు రావడం అంటే క్రీములు రాసుకుంటే రాదు. ఏదో ఏమంటారు వైట్నెస్ వచ్చే కొన్ని క్రీమ్స్ రాస్తూ ఉన్నారు. బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా వైట్ అయిపోతారంట కొన్ని రోజులు వాడితే. అలాంటి క్రీములు ఏదో ఫేషియల్ చేయించుకుంటే రాదు, ఏవో రాస్తే రాదు. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే, కన్నీటి ప్రార్థన చేసే ఆ జీవిత అనుభవాన్ని కలిగి ఉంటే మన ముఖంలో దేవుడు వెలుగుతో నింపుతాడు. మన జీవితం అంతా వెలుగుమయమై ఉంటుంది. మనం ఏ పని చేసిన దేవుడు దీవిస్తాడు. అనేక మందిలో దేవుడు ఘనతనిచ్చే
ఘనత పొందుకునే స్త్రీగా దేవుడు మనల్ని నిలబెడతాడు, స్త్రీలుగా దేవుడు నిలబెడతాడు. ఆయన మందిరంలో పరిచర్య కొరకు మనల్ని వాడుకుంటాం. మందిరంలో కానీ ఎక్కడ సమాజంలో కానీ దేవుని నామంలో మనం ఇతరులకు సహాయం చేయడంలో కానీ, ఇతరులను ఆదరించడంలో కానీ, విధవరాలను ఆదరించడంలో, దిక్కులేని వారికి వస్త్రములు పంచడంలో కానీ, సహాయం చేయడంలో కానీ, ఆహారం పెట్టే విషయంలో కానీ, దానం చేసే విషయంలో కానీ అన్నిట్లలో చురుకు కలిగి ఉండాలి. ఇచ్చే దాతృత్వ స్వభావం కలిగి ఉండాలి. మనము ఆ విధంగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కొన్ని ఆడబడే స్త్రీలుగా మనం మార్చబడాలి. అంటే మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం జీవితము జీవించాలి. ఈ లోకపరమైన ఆశలన్నీ మనము తీసివేసుకోవాలి. ఈ సాతాను చూపించే ఈ బ్యూటీ ఈ బ్యూటీనెస్, ఈ ఒక అందం కోసం చూపించే ఆశలు కానీ, వస్త్రాల గురించి చూపించే ఆశలు కానీ, బంగారము కానీ, ఈ లోకపరమైనవన్నీ మనము దూరం చేసుకోవాలి. చాలామంది యవ్వన స్త్రీలు డ్యాన్స్ నేర్చుకుంటా ఉన్నారు. అంటే ఇతరులు చూసి ఆకర్షితులై వారిని పొగడ్డానికి, ప్రఖ్యాతుల కొరకు తాపత్రయపడతా ఉన్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని చాలామంది డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నారు. డ్యాన్సులు, నాట్యం, దేవుడు ఏమన్నాడంటే నాట్యం అవన్నీ డ్యాన్సులు, లోకపరంగా డ్యాన్సులు వేసుకుంటూ దేవుని సన్నిధిలో గంతులు వేయమని నేర్చుకోవాలి. అంటే దేవుని సన్నిధిలో బైబిల్ సండే స్కూల్కి వచ్చినప్పుడు ఏదో మామూలుగా ఆత్మీయంగా ఉండాలి కానీ వేసే ఆ యాక్షన్ సాంగ్స్ కానీ ఆత్మీయంగా ఉండాలి కానీ ఏదో సినిమాలకు డ్యాన్స్ వేసినట్లు వేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుని యొక్క ఆత్మీయత, దేవుని యొక్క మాటల అర్థం అనేది వేసే ఆ యాక్షన్ సాంగ్స్లో, సండే స్కూల్లో వేసే నేర్చుకునే ఆ పాటలలో కనబరచాలి కానీ ఆ విధంగా లోకపరమైన ఇవన్నీ కనబరిచే విధంగా ఉండకూడదు. అట్లా ఉంటే దేవుని నామం దూషింపబడతారు. ఆ విధంగా మనము ఉండకూడదు. కోపపడాలి కానీ అర్థంతో కోపపడాలి. స్త్రీలుగా ఉంటున్న మనము చాలా వాటికి మౌనంగా ఉంటేనే మనం స్త్రీలుగా మంచిది. నాకు కూడా ఇంతకుముందు కోపం ఉండేది. నాకు చాలా కోపం వచ్చేది. నా కోపం వల్ల చాలా ఆశీర్వాదాలు నేను కోల్పోయినా. నాకున్న కోపం ఎవరికి రాదేమో అట్లా ఉండేదాన్ని. స్త్రీనే నేను కూడా. కానీ ఎవరి ప్రాయంలో ఉంటున్న మనం కోపం, ప్రభు ఏమన్నాడు, కోపబడ్లు కానీ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు, పాపం చేయొద్దన్నాడు కోపంతో. ఆ విధంగా మనము పాపం నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్తా ఉన్నాను. కోపపడాలి అర్థం ఉన్న విషయంలో. అదొక తప్పుడు పని, పాప పని చేయకుండా మన కోపడంలో తప్పేమీ లేదు. కానీ కోపంతో పాపం చేయకూడదు. కోపంతో ఇతరులని చెయ్యని వాటికి ఇతరులకి దుఃఖం కలిగించే విధంగా, వారు చెయ్యని తప్పులకి మనం చేసిన నింద వేసి వారి దుఃఖానికి కారణం మనం కాకూడదు. ఇతరుల మీద నింద వేసి వారు దుఃఖపడతా ఉంటే వారిని చూసి ఒక క్రూయల్గా మనం ఒక ఈగోతో, ఒక సూపర్ ఈగోతో, గర్వంతో ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఇతరులకన్నిటికీ మనం కారణం కాకూడదు. అర్థం లేని వాటి కోపం తెచ్చుకొని ఇతరులని బాధ పెట్టే వారంగా ఉండకూడదు. ఇతర హృదయాన్ని గాయపరిచే వారంగా మనం ఉండకూడదు. నెమ్మదిగా ఉండాలి. ఇంతగా నేను నేర్చుకున్నది ఏంటంటే వాక్యం చదవడం వల్ల నెమ్మది వస్తుంది. కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ కోపం వచ్చే విషయంలో నేను ఒకటే ప్రార్థన చేసుకుందాన్ని, కోపం పడే సమయంలో ప్రభువా నాకు ఏదో ఒక వాక్యం జ్ఞాపకం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకునేదాన్ని. నెమ్మది దయచేయ, సమాధానం దయచేయ దేవా, నాకు ఆ నెమ్మది దయచేయి. నేను కోపపడే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయ ప్రార్థన చేసుకున్నాను. ఆ విధంగా మెల్లమెల్లగా కోపం అంతా, ఆ కోపం అనేది దేవుడు నాలో నుండి దేవుడు తీసివేసినాడు. కాబట్టి కోపం అనేది మనము మానివేయాలి. కోపం అనేది ఒకవేళ కోపపడి చాలా మంది సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటారు. చాలా మంది కుటుంబాలు ఎన్ని క్రిస్మస్లు గడిచినా, ఎన్ని ఈస్టర్లు, న్యూ ఇయర్లు అన్నీ గడిచినా కానీ కోపం అనేది ఆ విధంగా నిలిచిపోతూ ఉంటుంది. మాట్లాడుకోరు. ప్రభు ఏమంటే సూర్యుడు అస్తమించేలోపు మళ్ళీ సమాధాన పడాలి. ఎవరితో కోపపడతామో వారితో వెళ్ళి సమాధాన పడదు. నీ తప్పితే నీది, వారి తప్పితే వారిది. ఆ విధంగా సమాధాన పడాలి. ఈ విధంగా తప్పు మాట్లాడినాను, ఈ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది, తప్పే చేసినానని సమాధాన పడిపోవాలి. రొట్టెలు తీసుకుంటూ ఉంటాం. బల్ల తీసుకునే వారిలో కూడా సమాధాన పడకుండా బల్ల తీసుకునే వారు ఉన్నారు. దేవుని భోజనం, ప్రభు భోజనంలో చేపట్టేవారు. ద్రాక్షరసం రొట్టె తీసుకునే వారిలో కూడా నెల సమాధానం పడకుండా కూడా ఎవరు తెలియదులే, నేను మాట్లాడేది తెలియదులే అని అనుకుని ద్రాక్షరసం రొట్టె తీసుకునే వారు కూడా ఉన్నారు.
ప్రభు బల్లలో మనం పాలు పొందుకుంటున్నట్లయితే మనం ముందుగా అర్పణను విడిచిపెట్టి సమాధాన పడమని మత్తయి సువార్తలో రాయబడి ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంది. మనం చదివినట్లయితే దేవుడు ముందుగా సమాధాన పడమన్నాడు, తర్వాత ప్రభు బల్ల తీసుకోమన్నాడు. అంటే ఆయన మన కొరకు మరణించిందే నీకు నాకు సమాధాన పరచడానికి, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను ఆయనకు మాదిరిగా జీవించడానికి, ఆయన దీవెనలు పొందుకోవడానికి, పాత్రలుగా చేయడానికి ఆయన మరణించి రక్తం కాచినాడు. ఆ రొట్టె మనం చూడగానే, ద్రాక్షరసం చూడగానే ఆయన మన కొరకు చిందించిన రక్తము, ఆయన ఆఖరి బొట్టు రక్తం అంతా కార్చినాడు. ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా ఆయన మరణం ద్వారా ఆయన గుణగణాలన్నీ కనబరిచినాడో అవన్నీ మనకి తీసుకుంటుంటే జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షరసము, రొట్టె తీసుకునేటప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని అవన్నీ మనం సమాధాన పరుచుకొని అందరితో సమాధానపడి సంతోషపడే విధంగా మనం అన్నిటినీ పరిష్కరించుకొని అందరినీ సంతోషంగా ఉంచి మనం కూడా సంతోషపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ విధంగా పాపం అంతా ఈసారి నేను మళ్ళీ కోపడినేసే పాపం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో బల్లారాధన తీసుకునే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా తీసుకోకపోతే రెండంతల శిక్ష అనేది మన జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనము కోపపడాలి, కానీ కోపం అనేది సూర్యాస్తమించే వరకు విడిచిపెట్టేయాలి. కోపం అనేది మానుకోవాలి. స్త్రీలుగా ఉంటున్న మనము దైవ భక్తి గలవారం అని చెప్పుకునే మనము సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. సత్క్రియలు అనేవి చేయాలి. కుటుంబము మనం కట్టుకునే విషయంలో కానీ, స్త్రీలుగా జీవించే మనము ఈ లోకంలో ఏమైనా బిడ్డలు కానీ, కుమార్తెలు కానీ, చిన్న పిల్లలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకుంటూ, ఆయన వాక్యం చదువుకుంటూ, వాక్యానుసారంగా జీవించుకుంటూ, మన క్రియల చేత మనము సత్క్రియలు చేసుకుంటూ దేవుళ్ళు ఎదిగినట్లయితే, మనం పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ కాకుండా మనము దూషించడము ఇవన్నీ విడిచిపెట్టి కోపము తెచ్చుకోవడము, ఈ గర్వంగా ఉండడము, గర్వంగా ప్రవర్తించడము, చాడీలు చెప్పడము, ఇటు మాట్లాడి చెప్పడము, కలహాలు రేపడము, గొడవలు పెట్టడము, ఈ గుణాలన్నీ మానేసి దేవునిలో మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టి దేవుని హస్తానికి అప్పచెప్పి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం యథార్థంగా జీవించుకుంటూ అందరితో సమాధాన పడుకుంటూ జీవించినట్లయితే మనము దేవుల్లో అత్యధికమైన బహుమానము పొందుకునే వారంగా నిలబడతాం ఒక రోజున. ఈ లోకపరంలో ఎవరు విలువిచ్చినా విలువీయకపోయినా మనం ఆ విధంగా జీవించి, కొంతమంది అనుకుంటారు నిండుగా బట్టలు వేసుకుంటే ఎవరు విలువీయరు, నేను ఏమంటారు అన్ని సమర్పించుకుంటే ఎవరు నాకు విలువీయరు, సమాజంలో విలువ ఉండదు, అన్ని కోల్పోయిన వారికి చూస్తూ ఉంటారు, బంగారం వేసుకుంటే విలువీయరు, ఏమంటారు పట్టు చీరలు కట్టుకుంటే విలువైన బట్టలు వేసుకోకపోతే ఎవరు విలువీయరు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన బహుమానం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నిజమైన దీవెన అనేది, ఆశీర్వాదం అనేది దేవుడు ఖచ్చితంగా మనకి దేవుడు దయచేస్తాడు మన జీవితంలో. కాబట్టి మనము ఈ గుణాలన్నీ చురుకుగా ఉండాలి, సోమర్తనంగా ఉండకూడదు, దాతలతో స్వభావం కలిగి ఉండాలి, ఎక్కువగా అలంకరించుకోకూడదు, ఈ లోకపరంగా ఏవి లోకాశల వైపు కానీ మనము మొగ్గు చూపకూడదు. మన గుణం అనేది, మన నేత్ర ఆశ అనేది మనము తగ్గించుకోవాలి. ఆ నేత్రాలు అనేవి దేవుని వైపు త్రిప్పుకోవాలి. మన కళ్ళని దేవుని వైపు చూసే విధంగా ఉండాలి. మన శరీరాశలు కానీ, లోకాశలు కానీ, నేత్రాశలు కానీ అన్నీ సమస్తము దేవుని సన్నిధిలో ప్రభావాలను తీసివేసాయి. ఇప్పటిదాకా ఆ విధంగా ఉన్నాం మేము, ప్రభా తీసేసాయి అని దేవుణ్ణి అడిగే విధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దినదినము ప్రభా నన్ను శుద్ధీకరించు, ఈ పాత్రను నన్ను మలుచుకో ప్రభా, నాకు విలువ దయచేయి ప్రభా, నన్ను నీ వెలుగుతో నింపి నాలో నుండి మస్టు అంత తీసివేసి నీ బిడ్డగా మలుచుకొని నీలో నన్ను నిలబెట్టుకోయా. విశ్వాసంలో కానీ, నీ బోధించడంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, జాబ్ చేసే విషయంలో కానీ, ఇంటిని కట్టుకునే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, గుణగణాల విషయంలో కానీ నన్ను నీ బిడ్డగా మలుచుకొని నీ రూపంలోకి నన్ను మార్చుకోయా, నీ సారూపంలోనికి నన్ను రూపొందించుకోయా. దేవుణ్ణి అడిగే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకొని దేవునిలో పొందుకునే వారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని గుణవతి అయిన బిడ్డలుగా, గుణవంతులుగా, గుణవతి అయిన భార్యలుగా, గుణవంతురాలైన కుమార్తెలుగా, కుమారులుగా
మనల్ని తల్లులుగా దేవుడు మార్చుతాడు. ఇల్లులు కట్టే దేవుడు ఇంటిని కట్టుకుని స్థిరంగా నిలబడే స్త్రీలలో జ్ఞానవంతురాలు దేవుడు మనల్ని మార్చుతాడు. ఖచ్చితంగా దేవుడు మందిరంలో కానీ, సమాజంలో కానీ, ఇంటి విషయంలో కానీ అన్ని చోట్ల మనకి ఎంత ఘనత ఇవ్వాలో దేవుడు స్త్రీకి రావాల్సిన ఎంత ఘనత ఇవ్వాలో అంత గనురాలుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అన్ని విషయాల్లో వర్ధలింపజేస్తాడు దేవుడు. కాబట్టి మనము వాక్యం ఎల్లప్పుడు చదువుకోవాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో నిలబడాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ విధంగానే జ్ఞానంతో మనము ఈ లోకపరంగా జీవించేటప్పుడు మన ఇంటిని కూడా మనము కట్టుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటి జామున లేచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, మన కుటుంబంలో మనుషులు కానీ, వ్యక్తులు కానీ, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ ఏ స్థితిలో ఉన్నా, కఠినంగా ఉన్నా కానీ దేవుడు మార్చివేయగల శక్తిమంతుడు. కాబట్టి మనం ఎప్పుడు మొరపెట్టే వారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.